నమామి సంస్కృతం నిత్యం వదామి సంస్కృతం సదా స్మరామి సంస్కృతం సమ్యక్ నమామి సంస్కృతమాతరం నమామి సంస్కృతమాతరం. హరి ఓం. ప్రణామములు గురువుగారు. తరగతి ప్రారంభించవలసిందిగా విన్నవించుకుంటున్నాను. ఒక మంచి కృష్ణ భక్తితో ప్రారంభించుకుందాం. దానిలో ఉన్నటువంటి వ్యాకరణాన్ని పట్టుకోండి మీరు. ఓకే, ఆ రికార్డులో ఉంటుంది. లోకానున్మదయన్ శృతీన్ముకురయన్ క్షోణీరుహాన్ హర్షయన్ శైలాన్ విద్రవయన్ మృగాన్ వివశయన్ గోబృందమానందయన్ గోపాసంభ్రమయన్ మునీన్ముకుళయన్ సప్తస్వరాన్ జృంభయన్ ఓంకారార్థముదీరయన్ విజయతే వంశీనినాదశిశో విజయతే వంశీనినాద శిశో. ఇక్కడి నుంచి సంస్కృతం ఆడుతూ పాడుతూ నేర్చుకోవచ్చు. ఎందుకంటే ధాతువులు లకారాలు ఇవి కృదంతాలు అయ్యాయి కదా. ఈనాటి పాఠము సరళ సంస్కృత అధ్యయనం. ఓం నమో వాణిని వరరుచి కుముడానారమ్మ ఎవరమ్మా? పతంజలిభ్యో నమః. పతంజలి వరరుచిది. సరే, సరళ సంస్కృత అధ్యయనం 69వ తరగతి. అవ్యయీభావ సమాసము. వీటి సమాసాల్లో ఒక రకమైనటువంటి సమాసాన్ని అవ్యయీభావ సమాసం. సమ్యక్ ఆసా, చక్కగా ఉన్నది అంటే సమాసం. పునశ్చరణ చేయాలి. సమాసం అంటే ఏమిటండి? సమాధానం చెప్పండి ఎవరైనా ఒకరు. అనేకస్య పదస్య ఏకపదీ భవనం. అనేకస్య పవనస్య పదస్య ఏకపదీ భవనం అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ పదాలు కలిసి ఒకే పదం అవడము. ఓకే, రెండవ ప్రశ్న. ఇంకొకరు ఒక ఉదాహరణ చెప్పండి. రామ చ లక్ష్మణ చ వనం గచ్చత అన్న చోట రామ లక్ష్మణ అని చెప్పొచ్చు. సమాసం చెప్పారు మీరు. సమాసం చెప్పారు. మనం రామస్య పుత్ర రామపుత్ర రామస్య పుత్ర అంటే అందులో అంటే విభక్తి పోతుంది. ఉదాహరణ చెప్పారు అంతే. విభక్తి పోయేదాన్ని మరొకటి అడుగుతాం. ఇక్కడ శ్యా రామస్య పుత్రహాల శ్యా ఎగిరిపోయింది. ఎందుకు? శ్యా పోయింది, శ్యా పోయి రామపుత్ర అని వస్తుంది. ఇంకొకరు ఎవరన్నా శ్యా అనేది ఎందుకు పోయింది? విభక్తి లోపం సార్. విభక్తి లోపం. విభక్తి లోపం జరుగుతుంది. సమాసం ఏర్పడినప్పుడు విభక్తి లోపం జరుగుతుంది. సమాసం ఏర్పడే దశలు ఏమేమి? 5 దశలు సార్. మొదటిది సమస్త పదం ఉండాలి. రెండోది పూర్వపదం ఉత్తర పదం ఉండాలి. మూడోది విగ్రహవాక్యం ఉండాలి. ఇంకొకటి మీరు చెప్పిన విభక్తి లోపం ఉండాలి. 5 సార్. అది 2 పదాలు ఉండాలి, విభక్తి సంసం ఉండాలి, విభక్తి లోపం ఉండాలి, కలయిక ఉండాలి, కొత్త పదం ఏర్పడాలి. ఓకే, వీటికి పూర్వపదము, ఉత్తర పదము, సమస్త పదము, విగ్రహము అనేటటువంటి పారిభాషిక పదములు, టెక్నికల్ టెర్మినాలజీ. ఓకే, అదిగో పూర్వపదము మొదటి పదము, ఉత్తర పదము రెండవ పదము, విగ్రహము దానిని బోధించే వాక్యము, పూర్తిగా విస్తరించి చెప్పేటటువంటి ఒక సమాసానికి విస్తరించి చెప్పే వాక్యాన్ని విగ్రహ వాక్యము లేక విగ్రహం అంటారు. ఇక్కడ గురువచనం అనుంది. దాని విగ్రహం చెప్పండి. గురోహ వచనం. గురువు గారి యొక్క
గురువు వచనం గారి యొక్క గురువు వచనం. గారి యొక్క అంతా పోయింది, గురువు యొక్క పోయి గురు గురు వచనం వచనం అని వచ్చేసింది. షార్టన్ అయిపోయింది. సమాసం వలన లాభం ఏమిటి? సమాసం వల్ల లాభం సులభం అవుతుంది. ఒకటి సంక్షిప్తం, రెండోది సంక్షిప్తం సౌందర్యం. అవుతుంది, రెండవది భాషా పటుత్వం సౌందర్యం పెరుగుతుంది, బ్రీఫ్గా అవుతుంది. ఓకే, దేవస్య ఆలయ అని విగ్రహం ఇచ్చాను, దీన్ని సమాసం చేయమంటే దేవాలయ. 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 ఓకే, దేవాలయ. దేవస్య ఆలయ దేవాలయ. ఓకే, దేవస్యలో శా పోయింది, ఆ విభక్తి లోపం జరుగుతుంది. సంధికి సమాసానికి తేడా ఏమిటి? సంధి దేవస్యాలయ అని చెప్పాను అనుకోండి, దాన్ని నేను దేవస్యాలయ అన్నాను, దేవాలయ అనకుండా. దేవస్యాలయ అన్నప్పుడు ఇప్పుడు ఏమిటైంది? సమాసమా సంధ్య? అది సంధి. ఎందువలన? అంటే షా అనే దానికి ఆలయ కలిసింది. విభక్తి పోకుండా ఉన్న విభక్తి పోకుండా సందర్భంలో అక్కడ శ్యాలో ఉన్న ఆకారానికి ఆలయంలో ఉన్న ఆకారానికి సౌందర్య సంధి జరిగితే దేవస్యాలయ అనేటటువంటి ఒక సంధి ఏర్పడినటువంటి తరుణం. ఆ దేవస్యాలయాల శా పోయి విభక్తిగా లోపించినట్లయితే సమాసం దేవాలయ సముద్రం. నౌ సమాసంలో రకాలు 5 రకాల సమాసాలు వస్తాయి. ముఖ్యంగా అవ్యయీభావ సమాసంలోకి ఈరోజు ప్రవేశిస్తున్నాం. ఈరోజు పాఠ్య లక్షణాలు ఏమిటి? అవ్యయీభావ సమాసం అంటే ఏమిటి? అవ్యయ పదం యొక్క ప్రాధాన్యత ఏమిటి? ఎలా విగ్రహం చేయగలను అవ్యయీభావ సమాసాన్ని? సమాస పదం నిర్మించగలిగి ఉండాలి, విగ్రహవాక్యం ఇస్తే సమాసం చెప్పగలిగి ఉండాలి, సమాసం ఇస్తే విగ్రహవాక్యం చెప్పగలిగి ఉండాలి. సో స్టార్టింగ్ క్వశ్చన్, గ్రామస్య సమీపే అనేది ఒక వర్డ్ కదా, గ్రామము యొక్క సమీపమునందు. గ్రామస్య సమీపే ఒకే పదంగా చెప్పమంటే ఎలా చెప్తారండి దాన్ని? గ్రామ సమీపే. గ్రామ సమీపం. గ్రామ సమీపం. గ్రామ సమీపే అంటే శా పోయి గ్రామ సమీపే సమాసం చేయవచ్చు, అలా సమాసం చేయవచ్చు. అవ్యయీభావం చేయాలంటే చూడండి సమాధానం, ఉపగ్రామం. ఓకే, ఏం చేశాను? సమీపము అనేటటువంటిది అవ్యయ పదం కదా, దాన్ని మార్చేశారు. సమీపం అనేటటువంటిది అవ్యయం. అవ్యయం అంటే ఏమిటి? మారకుండా ఉండేది. ఆ సమీపే అనే దానికి ఉప అనేటటువంటి ఒక పదాన్ని తెచ్చుకుని గ్రామం అన్నాము. విభక్తి పోయింది, 2 పదాలు కలిసిపోయాయి. అవ్యయం ముందుకు వస్తుంది ఎప్పుడు కూడా. అవ్యయం వెనకాలన్నా ముందున్నా కూడా ముందుకు తీసుకొచ్చి పదాన్ని తయారు చేయాలి అవ్యయీభావ సమాసంలో. ఈ సమీపే అన్నా కదా, ఆ సమీపము అనేటటువంటిది ఒక దగ్గర దూరము అనేటువంటి అవ్యయములు కదా. అటువంటి అవ్యయంలో ఉన్నటువంటి సమీపే అనే విభక్తి, గ్రామస్యాలో విభక్తి, ఆ విభక్తులు పోయి ఉపగ్రామం అయింది. ఇలా అవడం వలన వినడానికి ఎంతో సొంపుగా ఉంది, విభక్తి బాధ లేదు, ఏర్పడినటువంటి పదము కూడా అవ్యయమైపోతుంది. అంటే లింగ వచన విభక్తులతో ప్రమేయం లేకుండా అయిపోతుంది. వేరే గ్రామ అన్నా అనుకోండి, దానికి మళ్ళీ విభక్తులన్నీ ఉంటాయి, అలా అది వచనం ఉంటుంది, లింగం ఉంటుంది. ఇక్కడ ప్రాబ్లం ఉండదు. గ్రామ, గ్రామౌ, గ్రామా అలా ఏవో ఉంటాయి కదా, అవన్నీ ఉంటాయి. ఉపగ్రామం అనేసరికల్లా ఇది కూడా అవ్యయం అయిపోయింది. దీనివల్ల ఏమిటి లాభము? అవ్యయం అనేటటువంటి పదముతో ఇంకొక నామవాచకాన్ని కలిపితే, అండర్లైన్ నామవాచకం. అవ్యయమును, గ్రామం అనేది నామవాచకం కదా, నామవాచక పదాన్ని కలిపితే ఏర్పడేటటువంటి సమాసాన్ని అవ్యయీభావ సమాసం అందురు. విభక్తి లోపము జరిగే తీరుతుంది. ఎందుకు? సమాసం అంటేనే అది రూలు. 2 పదాలు ఉండాలి, ఒకటి అవ్యయమై ఉండాలి, అవ్యయము పూర్వపదమై ఉండొచ్చు, ఉత్తర పదమై ఉండొచ్చు. ఆ 2 కలిస్తే వచ్చేటటువంటి సమాసము కూడా అవ్యయమే అవుతుంది. విభక్తి లోపం జరిగే తీరుతుంది. అర్థమైందా? అర్థమైంది సార్. Got it, sir. Got it. Yeah. As you go down,
యూ విల్ సీ మోర్. నిర్వచనం: అవ్యయీభావ సమాసం అంటే, అవ్యయీభావ సమాసం అంటే అవ్యయ పూర్వపద ప్రధాన్యేన భవతి సమాస. అవ్యయం యూజువల్గా పూర్వపదంగా ఉండి దాని వలన సమాసం ఏర్పడుతుంది. అవ్యయ పదము, అవ్యయం అంటే అవికారి, ఏ మార్పు చెందదు, లింగ వచన విభక్తుల ప్రమేయం లేకుండా ఉంటుంది. అది ప్రధానమైనటువంటి భావాన్ని వస్తుంది. ఉపగ్రామంలో ఏమిటి అక్కడ ప్రధానమైనటువంటి మాట? గ్రామమా ప్రధానమా, ఉపగ్రామం ప్రధానమా? దగ్గరగా ఉన్న గ్రామం అని చెప్తున్నాం కదా. ఉపగ్రామం సమీపే, గ్రామస్య సమీపే, గ్రామం సమీపమునందు అంటే ఎంఫసిస్ ఎక్కడుంది? సమీపం మీద ఉంది. అంచేత ఎప్పుడైతే అవ్యయ సమాసం చేశారో ఆ అవ్యయానికి ప్రాధాన్యత సంతరించుకుంటుంది. సమాస పదం మొత్తం అవ్యయంలాగా ఉపయోగించవచ్చు. అంటే ఆ పదం మొత్తమే అవ్యయం అయిపోతుంది. దానికి లింగము, వచనము, విభక్తి ఉండవు. ఎంత సులభం అండి! లింగవచన విభక్తులు లేకపోతే ఎక్కడైనా వాడుకోవచ్చు చక్కగా. దాన్ని ఉంటే వాటిని జాగ్రత్తగా పట్టుకోవాలి. ఏ లింగంలో ఉంది, ఏ వచనంలో ఉంది, ఏ విభక్తిలో ఉంది, అవన్నీ చెప్పుకోవాలి. అవి చెప్పక్కర్లేదు. ముఖ్య లక్షణం పూర్వపదం, యూజువలీ పూర్వపదం ఉంటుంది. ఎప్పుడైనా సమీపే అన్నటువంటి అక్కడ దాంట్లో పరపదంగా ఉండవచ్చు. అవ్యయము ఉత్తర పదము నామపదం అయి ఉండాలి, నామవాచక పదమై ఉండాలి. క్రియాపదం ఉండదు, సాధారణంగా ఉండదు. అవ్యయీభావ సమాసంలో మొదటి పదము అవ్యయము, ఉత్తర పదము నామపదము. అర్థం ఎలా ఉంటుంది? ఒక స్థలాన్ని కానీ, ఒక టైంని కానీ, ఒక విధానాన్ని కానీ చెప్పేటటువంటి అవ్యయాలు యూజువల్గా వాడతారు. ఏర్పడినటువంటి పదము ఏ విభక్తిలో ఉంటుంది? సాధారణంగా ద్వితీయ విభక్తిలో ఉంటుంది. ఉపగ్రామం అనేది ద్వితీయ విభక్తిలోకి వస్తుంది అన్నమాట. అంటే సాధారణంగా, కానీ అది అవ్యయమైనటువంటి పదం అయిపోయింది కాబట్టి ఇక విభక్తి అనేటటువంటి ప్రత్యయము మరి అక్కర్లేదు. చూడండి, ఇప్పుడు వరుసగా చూడండి. గ్రామస్య సమీపే, చదవండి ఒక్కొక్కటి. గ్రామస్య సమీపే, అది విగ్రహ వాక్యం. సమాసం ఉపగ్రామం. తర్వాత చదవండి. తర్వాత గృహస్య అంతః, అంటే గృహస్య అక్కడ అస్య పోతుంది, అంతః అనేది మనకి అందులో అంతః అనేది అవ్యయ పదం. అది అవ్యయ పదం, ఇది పరపదంగా ఉంది. దాన్ని ముందుకు తీసుకురావాలన్నమాట. దాన్ని ముందుకు తీసుకొచ్చి అంతర్గృహం అని చెప్పాలి. ఎందుకంటే ఈ సమావేశంలో ప్రథమ పదము ఎప్పుడూ అవ్యయమే ఉండి తీరాలి. సమాసంలో విగ్రహంలో వెనకాల ఉండొచ్చు, ముందు ఉండొచ్చు. అర్థమైంది. గ్రామస్య సమీపేలాగా గృహస్య అంతః, అంతర్గృహం. అంతర్గృహం. అంతర్గృహే కృష్ణమవేక్ష్య చోరం అంటూ ఆయన రాశారు. అంతర్గృహే, అంతర్గృహం అన్నట్టు ఏర్పడింది. ఓకే, చదవమంటారా? ఇంకెవరికైనా ఇష్టం? చదవండి, ఇంకేమన్నా చదవండి. మార్గస్య పార్శ్వే, ఉపమార్గం. ఉపమార్గం అంటే దగ్గరని, మార్గం పక్కన. అది లేకపోతే పార్శ్వ మార్గం అని కూడా పార్శ్వ మార్గం. అది నద్యాః తటే. నద్యాః తటే అంటే ఉపనది, అంటే నదికి దగ్గరగా, నదికి సమీపముగా, సమీపంగా, నదికి సమీపంగా. తరువాత ఇంకా ఎవరైనా? నగరస్య బాహి. బహిః, బాహి కాదండి, నగరస్య బహి అంటే బహిర్నగరం. బహిర్నగరం. ఆ బహి అనేది ముందుకు రావాలి. అది విగ్రహంలో ముందుండొచ్చు, వెనకాల ఉండొచ్చు. కానీ ఈ సమస్త పదం ఏర్పడినప్పుడు ఎప్పుడూ ఆ విభక్తి పదము ముందు వస్తుంది. ఆ తర్వాత నామవాచక పదమైన నగరము తర్వాత వస్తుంది. నగరస్య బహిః అంటే ఏమన్నా బాగుందా వినడానికి? బహిర్నగరం అంటే అందంగా ఉంది కదా. కాలస్య అనంతరం, చదవండి. కాలస్య అనంతరం, దానికన్నా అనంతర కాలం. అనంతర కాలం. తర్వాత కార్యస్య పూర్వం అంటే పూర్వ కార్యం. కార్యానికి ముందు, కార్యస్య పూర్వం, కార్యము యొక్క ముందు ఏదో జరిగింది, పూర్వ కార్యం. తర్వాత గ్రామస్య మధ్య అంటే మధ్య గ్రామంలో, గ్రామంలో మధ్య భాగంలో రావంటాం. వనస్య అధః అంటే అధోవనం. అధోవనం. అధోవనం.
పర్వతస్య ఉపరి అంటే ఉపరి పర్వతం, టాప్ ఆఫ్ దట్. అధోవనంలో ఏమైందంటే అధహ వనం అని ఉంటుంది. యాక్చువల్గా అధహ వనం సంధి వలన అధోవనం అయిపోతుంది. అది పర్వతస్య ఉపరి. ఉపరి ఉపరి పర్వతం. వీటన్నిటిలో కూడా చూడండి, వనస్య, పర్వతస్య, గ్రామస్య, కార్యస్య, కాలస్య, నగరస్య, నద్యాః, మార్గస్య అన్ని షష్ఠీ విభక్తిలో ఉన్నాయి. యూజువల్గా షష్ఠీ విభక్తిలో ఉంటాయి. అప్పుడప్పుడు సప్తమి విభక్తిలో కూడా ఉండవచ్చు. విగ్రహవాక్యము షష్ఠిలోనైనా ఉంటుంది, సప్తమిలోనైనా ఉంటుంది. విగ్రహవాక్యంలో ఈ పదము సమస్త పదం ఏర్పడడానికి ముందున్న బోధనా వాక్యంలో ఈ అవ్యయం అనేటటువంటిది ముందు ఉండవచ్చును, వెనుక కూడా ఉండవచ్చును. ఎలా ఉన్నా కూడా అవ్యయమే ముందు వస్తుంది. ఎందుకంటే ఆ అవ్యయమే ప్రాధాన్యతను ఇస్తుంది. ఆ పదానికి ఏర్పడినటువంటి పదము కూడా అవ్యయము వలె ఉపయోగించుకోవచ్చు. విభక్తి లోపము జరిగే తీరుతుంది. మధ్యలో సంధి ఉంటే సంధి కూడా జరుగుతుంది. అధహ వనంలాగా అధోవనం సంధి కూడా జరిగిపోతుంది. ఇప్పుడు ఉప, గ్రామం రెండు పదాలు చెప్పుకుంటాం. సమీపంలో గ్రామం, మొత్తం గ్రామం దగ్గరగా అనున్నది. దీన్ని విగ్రహం చేయాలంటే గ్రామ సమీపే, గ్రామస్య సమీపే. గ్రామస్య సమీపే. అస్య ఎగరగొట్టకూడదు, మళ్ళీ విభక్తి తెచ్చుకోవాలి. గ్రామస్య సమీపే. గ్రామస్య సమీపే. అంతర్గృహం. గృహస్య 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 అంతః అంతః అంతరం. అంతరం. ఓకే, ఇక్కడ చూడండి, మళ్ళీ మీరు ఒక్కొక్క దానికి విగ్రహం ఇస్తున్నాను. ఇప్పుడు సమాసం చెయ్యాలి. గృహస్య బహిః. గృహస్య బహిః, బహిర్గృహం. నద్యాః ఉపరి. నద్యాః అనేది మళ్ళీ షష్ఠీ విభక్తి. నది యొక్క ఉపరితలం మీదన, ఉపరి. ఉపరి ఉపనది ఉపనది. ఉపరి నది. ఉపరి నది. ఓకే. గ్రామస్య పూర్వే. పూర్వగ్రామం. ఉపగ్రామం. పూర్వగ్రామం. మార్గస్య అంతః. అంతర్మార్గం. 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 అంతర్మార్గ. అంతః మార్గం అసలు యాక్చువల్ గా పదము, కానీ సంధి రావాలి కాబట్టి ఆ తహా దగ్గర విసర్గ లోపించి రకారం వస్తుంది. ఆ రేఫము అంతర్ అవుతుంది. అంతర్మార్గ అంతర్మార్గం అవుతుంది. మార్గం అవుతుందా? అది అందుకే అడుగుతుంది సార్. అంతర్మార్గం. నగరస్య సమీపే. ఉపనగరం. వనస్య మధ్యే. మధ్యవనం. మధ్యవనం. పర్వతస్య అధః. పర్వతం. అధో పర్వతం. అధో పర్వతం. విసర్గ సంధి రావడం వల్ల అధో పర్వతం. ఓకే. కాలస్య అనంతరం. అనంతరకాలం. అనంతరకాలం. కార్యస్య పూర్వం. పూర్వకార్యం. గృహస్య అంతః. అంతర్గృహం. అంతర్గృహం. ఓకే. ముగింపు ప్రశ్నలు. అవ్యయభావ సమాసంలో పూర్వపదం ఏముంటుంది? అవ్యయమే ఉంటుంది. పూర్వపదం అవ్యయమే సమాసంలో. సమాస పదాలు ఏ విభక్తిలా వాడబడతాయి? యూజువల్ గా ద్వితీయలా కనపడుతుంది, కానీ అవ్యయంలా వాడుకోవచ్చు. అది గ్రామస్య సమీపే ఉపగ్రామం అని చెప్పుకుంటున్నాం కదా. అది ఇది ఇంతవరకు కొంత అర్థమవుతే మళ్ళీ విస్తృతంగా వెళదాం. మరోసారి రివైజ్ చేస్తున్నాను చూడండి. అవిభావ సమాసానికి లక్షణాలు చెప్తున్నా. అవ్యయీభావ సమాసంలో యాజ్ యూజువల్ సమాసం అనగానే ఒక పూర్వపదము, ఒక ఉత్తర పదము మినిమం ఉండి తీరాలి. పూర్వపదము, ఉత్తర పదము సంధి రూపంగా కాకుండా సమాస పదంగా, సమస్త పదంగా ఏర్పడాలి. అలా ఏర్పడినప్పుడు అక్కడ ఉన్న విభక్తి లోపం జరగాలి. వచ్చినటువంటి పదము ఇక్కడ అవ్యయీభావ సమాసంలో
ఆ పదం కూడా అవ్యయంలాగానే ప్రవర్తిస్తుంది. ఆ సమాస పదంలో అవ్యయము ముందు స్థానంలోకి రావాలి. ముందు స్థానంలోకి రావడమే కాకుండా ఆ పదమునకు బలమును అదే ఇస్తుంది అని చెప్పుకున్నాం. ఓకే. గ్రామస్య సమీపే ఉపగ్రామం. అవ్యయం అంటే తెలుసు కదా మీకు, లింగవచన విభక్తుల ప్రమేయం లేకుండా ఉండేది అవ్యయం. అది పూర్వపదం అవికార్యం, మార్పు అవ్యయం. చెందనిది. ఏమా? మార్పు కూడా చెందదు కదా లింగ, మార్పు అండి, అదే కదా, ఉండదంటే లింగ మార్పు చెందని అర్థం. లింగ విభక్తి భేదాలు. వ్యతీతి అవ్యయ వస్తుంది. అది స్థలం, కాలం, విధానాన్ని చూపిస్తుంది. సాధారణంగా ద్వితీయారూపణ గ్రామం, అంతర్గృహం అలా కనబడుతుంది, కానీ అది అవ్యయంగా వాడుకోవచ్చు. ఉదాహరణలు: గ్రామస్య సమీప, ఒక్కొక్కళ్ళు రెండేసి ఉదాహరణలు చదవండి. గ్రామస్య సమీపే ఉమ్, ఉపగ్రామం, ఉమ్, గృహస్య అంతః అంతర్గృహం. ఉమ్. తర్వాత మార్గస్య పార్శ్వే ఉమ్, ఉపమార్గం. అంటే పార్శ్వం అంటే కూడా దగ్గర, పక్కనే పార్శ్వ అని. మార్గం అని కూడా చెప్పవచ్చు. పార్శ్వ మార్గం అని చెప్పొచ్చు, లేదా ఉపమార్గం అని చెప్పొచ్చు. అది ఉమ్, నద్యా తటే, ఉమ్, ఉపనది అన్నారు. ఉమ్. నదీ తీరం అనాలా? నది తీరం అని, ఉపనది అంటే నది సమీపంలో అని అర్థం. అదే ఉపనదీం అని పెట్టారు మీరు అక్కడ. అది ఉపనది. నద్యాహ అనేది షష్ఠిలో ఉంది. అది ఇవన్నీ యూజువల్ షష్ఠిలో కానీ సప్తమిలో కానీ ఉంటాయి. ఉంటాయి. ఏవి నామవాచక పదాలు అక్కడ. సార్ ఓకే, ఒక ప్రశ్న వేచా సార్, ఒక ప్రశ్న. చెప్పండి. ఈ ఉపసర్గ కూడా ఉంటే వస్తుంది సార్ అవ్యయబాలు. ఉపసర్గ కూడా ఉన్నా ఇప్పుడు, ఎందుకంటే ఉప అనేది మనం ఉపసర్గ చదువుకున్నాం కదా. అది ఉపసర్గగా ఇక్కడ వాడబడలేదు. ఆ తటే అనే దానికి ఉపసర్గగా మార్చుకున్నాం దాన్ని. మార్చుకున్నాం. ఓకే, రైట్. ఆ తటే అనే దానికి ఉపసర్గ రూపాన్ని తెచ్చుకున్నాం. తెచ్చుకున్నది. ఓకే. అది. నగరస్య బహిః. నగరస్య బహిః అంటే బహిర్నగరం, అంటే నగరం వెలుపల. కాలస్య అనంతరం. కాలస్య అనంతర కాలం. అనంతర కాలం. కార్యస్య పూర్వం పూర్వకార్యం. గ్రామస్య మధ్యే. మధ్యగ్రామం. 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 వనస్య అధః, అధోవనం. యాక్చువల్గా అది అధః వనం అన్నమాట. మళ్ళీ సంధివశం వలన, విసర్గ సంధి వలన అధోవనం అయిపోతుంది. పర్వతస్య ఉపరి, ఉపరి పర్వతం. తరువాత ఇప్పుడు మీరు ఒక్కొక్క దాన్ని చెప్పండి. గృహస్య బహిః, విగ్రహం ఇచ్చాము. బహిర్గృహం. నద్యాః ఉపరి. ఉపనది. ఉపరి నది. ఉపరి నది. ఉపరి నది. ఉపరి నది. గ్రామస్య పూర్వే. పూర్వగ్రామం. మార్గస్య అంతః. మార్గం. అంతర్మార్గం. అంతర్మార్గం. నగరస్య సమీపే. ఉపనగరం. 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 వనస్య మధ్యే. మధ్యవనం. పర్వతస్య అధః. అధో పర్వతం. అధో పర్వతం. అధః అని ఎప్పుడు విడిగా ఉండదు కదా. అధః అనేది ఆ ఓకారం వచ్చేస్తుంది కలిపేటప్పటికల్లా. విసర్గ కలిపినప్పుడు అధోవనం. అధో పర్వతం. కాలస్య అనంతరం. అనంతర కాలం. అనంతర కాలం. కార్యస్య పూర్వం. పూర్వకార్యం. గృహస్య అంతః. అంతర్గృహం. అర్థమైపోయింది కదా. అవ్యయీభావ సమాసంలో పూర్వపదము ఏమిటి? అవ్యయము. అవ్యయం అనగానేమి? లింగవచన భేదాలేమి, విభక్తి లేని. లింగవచన విభక్తి భేదములు భేదాలు లేనిది. సమాస పదము ఏ విభక్తిగా వాడబడుతుంది? షష్ఠి ద్వితీయలా ఉంటుంది. షష్ఠి సప్తమి. అది అవ్యయంగా షష్ఠి సప్తమి. సప్తమి. ఇప్పుడు లోటుకి వెళ్దాం. అవ్యయం అనగానేమి? యత్ నవ్యేతి తదవ్యయం. యన్నవ్యేతి తదవ్యయం. యత్ నవ్యేతి, ఏదైతే మారదో అది అవ్యయం. విభక్తి లింగవచన ప్రభావము ఉండని పదములు. సాధారణంగా 3 ప్రధాన అవ్యయాలు మనం ఉపసర్గలుగా వాడుతూ ఉంటాం. ఉపగచ్చతి, ఉపవిశతి,
ఉపతిష్టతి అంతఃపురం అంతరాత్మ అంతరంగ ఆత్మ అంతరాత్మ లోపలి గృహం అంతఃపురం సమీపంలో నిలుస్తాడు ఉపతిష్టతి ఉపవిశతి దగ్గర కూర్చుంటాడు ఉపగచ్చతి దగ్గరకు వెళ్ళాడు అలాగే అంతఃకరణం అంతరంగ చైతన్యం అలాగే బహిః అంతః ఉప ఇలా చాలా దగ్గర చాలా వ్యయాలు ఉన్నాయి ఈ మూడు సాధారణంగా వచ్చేవి ఇక్కడ చూడండి జాగ్రత్తగా రెడ్లో ఉన్నాయి ఎందుకో పాపం బహిర్గచ్చతి బహిః గచ్చతి బహిః గచ్చతి బహిః గచ్చతి కలిపితే బహిర్గచ్చతి బహిర్గచ్చతి అందులో అవిభావం ఎక్కడ ఉంది అంటే బహిర్ బహిర్గచ్చతి బహిర్ కదా బహిః ఆజ్ఞం సార్ నామవాచకం కాదు గచ్చతి అవును రెండో పదం నామవాచకం అయి ఉండాలి కదా వాళ్ళకి కాబట్టి ఉండాలి కాదు కదా కానీ అవ్యయం బహిః ఓకే అవ్యయం బహిః అవ్యయమే కానీ బహిర్గచ్చతి అనేది అవ్యయీభావ సమాసం కాదు అంచేత బహిః సమాసం రాలేదు. గచ్చతి సంధి అయిపోయింది అది. అంతంది అయిపోయి అందుకే పెట్టారు రెడ్ బ్యాన్ ఓకే అది అద్వైభావము కాదు అని పెట్టారు చెప్పడం కోసం బాగుంది సార్ అది చెప్పడం కోసం చూపిస్తున్నాం బాగుంది సార్ ఓకే బహిః ముఖః బహిర్ముఖ 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 మళ్ళీ అది సంధి రూపమే కరెక్ట్ బహిర్ జగత్ ఎస్ అంటే నేను ఎందుకు ఇచ్చానంటే బహి అనే శబ్దం కనబడుతుంది ఓహో ఇది అవిభావం నేర్చుకోకూడదు కరెక్ట్ సార్ సంధి రూపంగా అలా ఏర్పడింది తప్ప అక్కడ సమాసం ఏమీ లేదే రెండు పదములు అలాగే ఉన్నాయే ఏమిటి కుదించాం ఏం కుదించలేదు బహి అలాగే ఉంది గచ్చతి అలాగే ఉంది కలిపి చెప్తున్నాం కాబట్టి బహిర్గచ్చతి అన్న రైట్ సార్ ఇందులో విభక్తి లోపం ఏది వచ్చింది ఏ విభక్తి పోయింది ఏం ఏది పోలేదు సార్ విసర్గస ఉంది అంతే సంధి వలన విభక్తి కనపడటం లేదు కానీ బహిః అనే ప్రథమ విభక్తి బహిః అనే అవ్యయంలో ఉండే ఆ విసర్గ కనపడటం లేదు కానీ ఉంది కదా బహిర్గచ్చతిలో ఉంది కదా ఉన్నది ఇర్లో ఉంది కదా అక్కడ అంటే ఏ విధమైన విభక్తి లోపము రాలేదు కుదించబడను లేదు సంక్షిప్తము కాలేదు అవ్యయం కనబడినంత మాత్రాన అవ్యయీభావము కాదు అనగా ఇది సంధి ఓకే చాలా ఇంపార్టెంట్ కరెక్ట్ చెప్పారు ఎనాలిసిస్ దానికి బహిర్గచ్చతి బహి అనే ఉపసర్గ ఒక ధాతువుతో కలిసింది కాబట్టి ఉపసర్గలాగా క్రియతో కలిసిపోయింది బహి అనే ఉపసర్గ క్రియతో కలిసింది రెండో దానికి వచ్చరికి బహిర్ముఖ ఇక్కడ ముఖ అనేది ధాతువు కాదు నామపదం ఉంది అక్కడ అంటే బహిర్ముఖ అయింది నామపదం అయింది కానీ విభక్తి లోపం రాలేదు విభక్తి లోపం రాకపోతే అది సమాసం కాదు అది సంధి అవుతుంది అంటే బయటకు ముఖం ఉన్నా అనే విశేషణం తయారైంది అక్కడ బహిర్ముఖ ముఖం బయటకు ఉన్న ఇంద్రియాలన్నీ బహిర్ముఖంగా ఉంటాయి అని చెప్తాం కదా ఆ బహిర్ముఖ అనేటటువంటిది విశేషణమే తప్ప ఇది సమాసం కాదు ఎందుకు విభక్తి లోపము జరగలేదు కనుక లాస్ట్ టైం కూడా చెప్పుకున్నాం విభక్తి లోపం లేకపోతే అది సమాసం అవ్వదు బహిర్జగత్ ఇక్కడ ఏం చూపిస్తుంది స్థలవాచకాన్ని చూపిస్తుంది అంటే బయట ఉన్న జగత్ బహిర్జగత్ సమాసం కాదు స్థలవాచకాన్ని చూపిస్తుంది ఓకే సో దీస్ ఆర్ సమ్ పిట్ ఫాల్స్ ఫర్ యూ టు లర్న్ అవ్యయీభావ సమాస నిర్వచనం అవ్యయ పూర్వపదం ప్రధాన భావాన్ని ఇస్తుంది అవ్యయ పూర్వపద ప్రాధాన్యేన భవతి సమాస లక్షణాలు పూర్వపదము అవ్యయము ఉత్తర పదం నామవాచకం మొత్తం అవ్యయంలో ఉపయోగం మళ్ళీ ఇందాకలే చెప్పుకుంటాం గ్రామస్య సమీపే చెప్పండి మరోసారి గ్రామస్య సమీపే ఉపగ్రామం గ్రామం దగ్గర నగరస్య సమీపే ఉపనగరం పట్టణం దగ్గర తర్వాత వాళ్ళు గృహస్య అంతః అంతర్గృహం అంటే అంతఃనే ముందుకు రావాలి ఎందుకు ఉప అంత ఇవన్నీ కూడా అవ్యయములు ముందు రావాలి సమస్త పదం అవి ముందుకు వస్తాయి పూర్వపదం అయిపోతుంది అలాగే వనస్య అంతః అందులో కూడా అంతః అన్నది మళ్ళీ ముందుకు రావాలి అంచేత అంతర్వనం వనం అంతర్వనం సంధి కలిసింది కాబట్టి వచ్చింది ఎర్ర నగరస్య బహిః నగరస్య బహిర్నగరం
ఇందులో కూడా సంధి కలిసింది కాబట్టి ఇర్ర వచ్చింది. ఆ బహి అన్న మాట బహిహి అన్నది ముందుకు వచ్చింది అన్నమాట. మెయిన్ పట్టుకోవాల్సింది ఏంటంటే ఆ శ్యా అనేటువంటి విభక్తి పోయింది కదా. అది పోయి ఇందాకల పట్ల అలా పోలేదు, ఇక్కడ పోయింది, విభక్తి పోయింది. అందుకే ఈ సమాసం అయింది. అందుకే సమాసం అయింది. గృహస్య బహిః. బహిర్గృహం. బహి మళ్ళా ముందుకు వచ్చింది. అది పర్వతస్య ఉపరి. ఉపరి పర్వతం. పర్వతం అదే ముందుకు. వృక్షస్య ఉపరి. ఉపరి వృక్షం. వనస్య అధః. అధోవనం. అధః వనం, అధో వనం అన్నమాట. వనం. గృహార్థస్య పూర్వం అనుంది. పూర్వ గృహార్థం అంటే ఏంటి అర్థం? గృహార్థం అంటే గృహములో చేసే అర్థం అంటే కార్యం, పని. గృహం దానికన్నా ముందు. పూర్వ గృహార్థం గృహ కార్యానికి ముందు. కాలస్య అనంతరం. అనంతర కాలం. తర్వాత కాలం, అనంతర కాలం. అనంతర కాలంలో ఇవి నెక్స్ట్ సమాసాలు బోధించబడతాయి. నెక్స్ట్ టైప్స్ అనంతర కాలంలో, తర్వాత కాలంలో. కాలస్య అనంతరం మనం బోధించుకుంటామని చెప్పడానికి అనంతర కాలం అని చెప్పుకుంటాం. గ్రామస్య మధ్యే. మధ్య గ్రామం మధ్యలో. అలాగా. నద్యాః తటే. ఉపనదీం. నద్యాః షష్ఠీ విభక్తి. నదిస్య అని చెప్పకూడదు. ఎందుకంటే స్త్రీలింగ శబ్దానికి రామస్య గోపాలస్య అలాగా రాదు కదా. గౌరీ శబ్దానికి. మార్గస్య పార్శ్వే. ఉపమార్గం. పార్శ్వమార్గం, ఉపమార్గం. క్షేత్రస్య అంతః. అంతఃక్షేత్రం. అంతః క్షేత్రం, అంతర్క్షేత్రం. గృహస్య ఉపరి. ఉపరి గృహం. ఉపరి గృహం. శైలస్య అధః. అధః శైలం. అధః శైలం కలవడానికి వాడికి అవకాశం లేదు, అక్కడ సంధి రాదు. అంతే అధశైలం అనే ఉండిపోతుంది. ఇంకా సంధి చేయాలంటే అధశైలం షా కింద షా రాసి రాయాలి. ఆ విసర్గ తీసేసి ఇష్యు వస్తుంది. అప్పుడు ఆ ఇష్యు పక్కన ఉన్న శైలి తగిలితే అధశైలం అయిపోతుంది. కరెక్ట్ అయిపోతుంది. అది. వనస్య బహిః. అధస్య శైలం అన్న దగ్గర అధశైలం అని రాసినా రైటే, అధశైలం శాకింద రాసినా రైటే. అటువంటి చోట సంధి నిత్యం కాదు, సంధి బహుళము. ఇట్ కెన్ హ్యాపెన్, ఇట్ మే నాట్ హ్యాపెన్. నిత్యం అంటే వచ్చి తీరాలి. మనం శాంతి మంత్రంలో శాంతి 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 అని కలిపి రాస్తే అది సంధి నిత్యం కాదు. నిత్యం అయితే శాంతి శాంతి విడదీయకూడదు మీరు. నిత్యం కాదు, బహుళం కాబట్టి శాంతి 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 కూడా చదువుతాం. అలా కూడా చేయొచ్చు, ఇలా కూడా చేయొచ్చు. ఎందుకంటే అది బహుళమే దాని, కానీ మస్ట్ కాదు, నిత్యం కాదు. బహుళము అని రాసుకో అని చెప్పుకోవాలి. బహుళము అంటే మోస్ట్లీ. మోస్ట్లీ కలిపి రాయొచ్చు, రాయకపోయినా తప్పు లేదు అని చెప్పడం. నిత్యం అన్నా అనుకోండి, అంతఃక్షేత్రం ఉంది, అంతర్క్షేత్రం అనే రాయాలి. అంతఃక్షేత్రం అని రాయకూడదు అక్కడ, అంతర్క్షేత్రం అని రాయాలన్నమాట. అది విసర్గ సంధి చెప్పుకున్నప్పుడు చెప్పుకుందాం. వనస్య బహిః. బహిర్వనం. గ్రామస్య పార్శ్వే. గ్రామ పార్శ్వం. పార్శ్వగ్రామం అని ఉండాలా, గ్రామ పార్శ్వం అని ఉండాలా చూడండి. ఎందుకంటే పార్శ్వే ఇందాక ఏం చెప్పాము, పార్శ్వే అన్న మార్గస్య పార్శ్వే అంటే ఉపమార్గం అన్నాము. గ్రామస్య పార్శ్వే అంటే ఉపగ్రామం లేక పార్శ్వగ్రామం అని చెప్పొచ్చు. కరెక్ట్ ఉండాలి. కక్ష్యస్య అంతః. గది. కక్ష్యస్య అంతః లోపల అంటే అంతర్కక్షం. కక్ష్యలో కక్ష అనమాట. కక్షం ఉంది ఇక్కడ, ద్వితీయంలో కనబడుతుంది కదా, అంతర్కక్షం. ఓకే, ఉపగ్రామ అయిపోయింది. గృహస్య బహిః చదువుకున్నాము. నగరస్య అంతః. సమాసం చేయండి ఇప్పుడు. చూపించినప్పుడు చూపించట్లేదు, అంతర్నగరం. నద్యా ఉపరి. నదీ తటే అన్నట్టు. నదీ తటే. వనస్య అధః. అధోవనం. అధోవనం. గ్రామస్య మధ్యే.
హే గ్రామం మధ్య గ్రామం. హే గ్రామం మార్గస్య పార్శ్వే. పార్శ్వే మార్గం పార్శ్వ పార్శ్వే పార్శ్వ మరి మార్గం. ఉంటుంది. పార్శ్వ మార్గం. మార్గం పార్శ్వ మార్గం. ఓకే. క్షేత్రస్య బహిః. బహిర్క్షేత్రం. బహిర్క్షేత్రం బహిః క్షేత్రం. పర్వతస్య అధః. అదో పర్వతం. అధః పర్వతం అధో పర్వతం. అదో పర్వతం. గృహస్య ఉపరి. ఉపరి గృహం. ఉపరి గృహం. ఓకే. వనస్య అంతః. అంతర్వనం. 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 ఓకే. ముగింపు ప్రశ్నలు. అవ్యయం అంటే ఏమిటి? అంటే లింగ వచన వచన విభక్తి విభక్తి భేదాలు లేనిది. ఏ వికారము చెందనిది, అవికారి ఏ మార్పు చెందినటువంటిది. చెందనిది. అందుకే పరమాత్మ అవ్యయుడు. అవ్యయుడు. అవ్యయుడు అంటే ఆయనకి లింగం లేదు, వచనం లేదు, విభక్తి లేదు. విభక్తి లేదు. రాముడని ఎప్పుడైతే అన్నామో రామ రామం రామే రామేణ అని విభక్తులన్నీ వస్తున్నాయి. పరమాత్మకి ఆ విభక్తులు ఉండవు. లేదు. రైట్. అవ్యయుడు. అది సార్ మీరు దానికి సంస్కృతంలో ఏం చెప్పారు? యత్న అవ్యయతి అవ్యయం అనేది చెప్పారు, ఒకసారి చెప్పరా? ఎన్న వేతి తత్ అవ్యయః. ఎన్ అవ్యయతి. యత్ న వేతి ఎన్న వేతి సంధి అయిపోయింది అనమాట. అదే చూడడానికి సార్, అందుకే నేను అప్పుడు చూపించాను ఇందాక. అవ్యయ పూర్వపదం యత్ న వేతి. యది ఎన్న వేతి యత్న అవ్యయతి తత్ అవ్యయం. విడగొడితే యత్ న వేతి తత్ అవ్యయం. ఓకే. అది ఇందాక తొందరగా ఇప్పుడు రాసుకోలేదు. ఎన్నక ఎత్ ప్లస్ నా కలిపితే ఎన్న వేతి. ఎన్ అవ్యయతి అనొచ్చు. ఎన్న వేతి తదవ్యయం. తత్ అవ్యయం తదవ్యయం. సంధి వశం. Okay, now we are going to enter into another deeper discussion. I'm taking you step by step. అవ్యయం అంటే ఏమిటి అర్థమైంది. అవయవ సమాసంలో ఏమిటి ముందు ఉంటుంది? అవ్యయమే ఉంటుంది. అవ్యయం ముందుకుంటుంది పూర్వపదం. అంతేకాకుండా అదే ప్రాధాన్యతను ఇస్తుంది. పదానికి ప్రాధాన్యతను అదే ఇస్తుంది. ముఖ్యమైనది అదే ప్రాధాన్యమైనది. విస్తృతమైనటువంటి అభ్యాసం. కింది విగ్రహ వాక్యాలకు సమాసములు చేయండి. బహిర్గృహం. బహిర్గృహం. నగరస్య అంతః. అంతర్నగరం. అంతర్నగరం. ఉపరి నది. ఉపరి నది. ఉపరి నది. నదీ తటే. దీర్ఘం ఉండాలి. నదీ తటే. వనస్య అధః. అధోవనం. గ్రామస్య మధ్యే. మధ్య గ్రామం. మధ్య గ్రామం. మార్గస్య పార్శ్వే. పార్శ్వ మార్గం. పార్శ్వ మార్గం ఉపమార్గం. ఉపమార్గం కూడా చెప్పుకోవచ్చు. క్షేత్రస్య బహిః. బహిర్క్షేత్రం. పర్వతస్య అధః. అధో పర్వతం. మిగతా వాళ్ళు కూడా మాట్లాడండి. అమూల్య ఉన్నారు, ఇంకెవరున్నారు? గృహస్య ఉపరి. ఉపరి గృహం. పరిగృహం. వనస్య అంతః. అంతర్వనం. అంతర్వనం. నగరస్య సమీపే. ఉపనగరం. ఉపనగరం. గ్రామస్య పూర్వే. పూర్వగ్రామం. పూర్వగ్రామం. గ్రామస్య పశ్చాత్. పశ్చాద్గ్రామం. కాలస్య పూర్వం. కాలస్య అనంతరం. అనంతరకాలం. గృహస్య పార్శ్వే. పార్శ్వగృహం. లేకపోతే ఉపగ్రహం. నద్యస్య కాదు, నద్యాః తటే. నద్యస్య అని రాయకూడదు, తప్పు. రామస్యలాగా నదీ కదా అది. నదీ తటే. నద్యాః. అన్ని కరెక్ట్ చేశాను. చాలా చోట్ల తప్పులు ఇలాంటివి ఉంటాయి. మళ్ళీ ఇక్కడ ఉండిపోయింది ఒకటి. నీ మార్లు చూడండి, ఏదో నిన్నటి దాంట్లో కూడా నాకు ఒక డౌట్ వచ్చింది సార్, అది తప్పు ఉందని చూస్తాను. అడగండి, చూద్దాం. అది ఒకసారి. నద్యాః తటే. నదీశ్య కాదు, నద్యాః తటే. నద్యాః తటే అంటే నదీ తటే. ఉపనది. నదీ తటే. ఉపనది అని కూడా ఉపనది. ఉండదు. ఓకే సార్. నద్యాః.